అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూడండి, మిర్చి బిర్యానీ చేస్తున్నాను. మటను, చికెను, ప్రాన్స్ కలిపి ఫ్రై చేసుకున్నాయి అన్నమాట. అంటే వేరువేరుగా మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను బాగా. ముందు మటన్ బాయిలింగ్ చేసుకుని అవి పక్కకు తీసి మరి ఫ్రై చేసుకున్నాను అనమాట. అలాగే ప్రాన్స్, చికెన్ కూడా. ఇదిగోండి, మిర్చి బిర్యానీ కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అది మటన్ బాయిలింగ్ చేసిన, చికెన్ బాయిలింగ్ చేసిన వాటర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సిన పదార్థాలు, కారం. చూడండి ఫ్రెండ్స్, బాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇది కూడా మసాలా తీసుకెళ్తున్నాను. చూడండి, ఆనియన్స్ వేసాను. చూడండి, కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అన్నీ మటన్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి, అలా మగ్గుతుంది కదా అనిపిస్తుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాం. కూడా బాగా మగ్గాలన్నమాట. చూడండి, అలా మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా, కొంచెం కారం. చూడండి, అన్నీ ఎలా వేసుకుని బాగా మగ్గిపోయింది కదా. చికెన్, మటన్ బాయిలింగ్ అయిన వాటర్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా మగ్గిపోయింది కదా, బాగా మగ్గిపోయింది. వాటర్ వేసుకున్నాం. బాయిలింగ్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఎలా బాయిలింగ్ అవుతుంది వాటర్. బాయిలింగ్ అయిన రైస్ వేసుకోవాలి. చూడండి, కడిగి పెట్టుకున్న రైస్. చూడండి, రైస్ వేస్తుంది. రైస్ చూడండి, రైస్ వేస్తాను కదా, ఉడుకుతుంది. రైస్ నీళ్ళు మగ్గిన తర్వాత అప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పు లేదండి. నీళ్ళు ఇంకినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్, చికెన్, మటన్ ఫ్రై చేసుకున్నది ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, వేసాను కదా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని అప్పుడు మగ్గనిద్దాం. చూడండి, ఇలా మూత పెట్టుకుని బాగా మగ్గనమాట. బియ్యం వేసుకుని చూడండి ఫ్రెండ్స్. చూడండి, మిర్చి బిర్యానీ.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోకండి ప్లీజ్. చూడండి, చూసారు కదా.